చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలీ శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచి అక్కడ ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం కూడా ప్రకటించింది. భారత్తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కనబెట్టిన నేపాల్ చైనాతో అంటకాగుతోంది. తాజాగా డ్రాగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు కోసం నేపాల్తో చేతులు కలిపింది. నేపాల్లో భారీ రహదారుల నిర్మాణానికి సంబంధించిన కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టు అమలు, విధి విధానాలు ఒప్పందం ద్వారా ఖరారు చేయనున్నారు. నేపాల్ ప్రధానిగా ఎవరు ఎన్నికైనా తొలిసారి భారత్లో పర్యటించే ఆనవాయితీ ఉంది. కానీ ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం బీజింగ్లో ఉన్న ఆయన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు ఒప్పందం ఖరారుపై జిన్పింగ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒప్పందం గురించి ఎక్స్లో ట్వీట్ చేసిన నేపాల్ విదేశాంగ శాఖ పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. బెల్ట్ అండ్ రోడ్ సహకార ఒప్పందంపై చైనా, నేపాల్ సంతకాలు చేశాయని చెప్పింది. ఇరు దేశాలు ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ప్లాన్ చేయలేదని తెలిపాయి. ఈ ఒప్పందం వల్ల నేపాల్లో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి చైనాకు మార్గం సుగమమవుతుంది. ప్రతి ప్రాజెక్టుకు ఎంత మొత్తం నిధులు సమకూర్చాలి అనేది డ్రాగన్ తర్వాత ఖరారు చేయనుంది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ 2013లో చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి నేపాల్ 2017లో ప్రాథమికంగా అంగీకరించింది. అయితే అమలుకు సంబంధించి సరైన విధి విధానాలను రూపొందించకపోవడంతో గత 7 ఏళ్లుగా దీనిపై ఎటువంటి పురోగతి లేదు. ఈ అంశంపై నేపాల్ రాజకీయ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించింది. తాజాగా ఒప్పందం చేసుకోవడంతో ఆ సమస్య పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా చైనా అనుమానాస్పద ఒప్పందాలు, ఉద్దేశాలతో ఓబీఆర్ ప్రాజెక్టులో చేరడానికి చాలా దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి. చైనా అప్పుల ఉచ్చులో కొన్ని దేశాలు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. రుణాలను ఎరగా వేసి తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు శ్రీలంక, పాకిస్తాన్లే ఓ ఉదాహరణ. అలాగే చైనా ఓబీఆర్ జాతీయ భద్రతా సమస్యలను విస్మరించి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిన చరిత్ర కూడా ఉంది. ఇప్పటికే రుణాలు పెరిగిపోయి నేపాల్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయటంతో ప్రతిపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో చైనా అమలు చేస్తున్న మెగా ప్రాజెక్టుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలక మిత్రపక్షం నేపాల్ కాంగ్రెస్ చైనా రుణాల ద్వారా నిధులు సమకూర్చే ప్రాజెక్టుల్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పోఖ్రాలో రెండో అతిపెద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి చైనా $200 మిలియన్ పైగా రుణం అందజేసింది. గతేడాది ఈ ఎయిర్పోర్టు ప్రారంభం కాగా భారత్ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులు లేక ఈ విమానాశ్రయం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఖాట్మండ్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖ్రా భారత సరిహద్దు నుంచి విమానంలో 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. దీంతో భారత్ తన గగనతలాన్ని జాతీయ భద్రతా దృష్ట్యా మూసివేసింది. ఎందుకంటే చైనా తన సైనిక విమానాలు, హెలికాప్టర్ల కోసం ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించొచ్చనే భారత ఆందోళనల్ని నేపాల్ విస్మరించింది.